వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విలేజ్. నమస్తే అండి అందరికీ. ఈరోజు మేమైతే మా చేనులో విత్తనం అయితే వేస్తున్నాము. అందుకే డిప్పులు పరిచి వాటర్ అయితే వేసేసాము. ఇప్పుడు వేసేది అలచంద విత్తనాలు అన్నమాట. మేము అది చూపిస్తా చూడండి మీరు కూడా. ఇంకా మా వాళ్ళు అయితే ఎద్దుల బండి కట్టుకొని మడక ఎత్తుకొని వచ్చేసారు. దానిలో మడక వేసుకొని వచ్చారు. మడకతో అయితే తోలు వేసాము. బండి అయితే విప్పేసాము. ఇంకా మడకైతే కడుతున్నాం ఎద్దులతో. ఈ ఎద్దులు అయితే మా దగ్గర ఒక గత 3 ఏళ్ళ నుంచి అయితే మా దగ్గరే ఉన్నాయి. చాలా డీసెంట్ అన్నమాట, ఏమనవు. ఇంకా మా బ్రదర్ అయితే తోలకెళ్తున్నాడు తోలడానికి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవే ఎర్రచందనం చెట్లు అన్నమాట. మామిడి చెట్లతో పాటు ఎర్రచందనం మొక్కలు అయితే కూడా కూర్చాము మేము. ఒక 10 ఏమో ఉన్నాయి ఎర్రచందనం మొక్కలు. అవి కూడా బాగా వస్తున్నాయి మా నెల. ఇంకా మా బ్రదర్ అయితే తోలుతున్నాడు. ఈ విధంగా డిప్ అనుకొని తోలేయాల చక్కగా వారకు. మళ్ళా విత్తనం అయితే వేసుకుంటాము. చూడండి, చక్కగా అయితే వారకు తోలేస్తాము. ఈ విధంగా డిప్ అనుకొని ఈ విధంగా చక్కగా వారకు తోలేసినాక మళ్ళీ అయితే విత్తనం వేసుకుంటూ వెళ్తారు. చూడండి, ఈ విధంగా విత్తనం అయితే వేసాము. ఇప్పుడు విత్తనాలు అయితే అలచంద విత్తనాలు అనమాట వేసేది మేము. ఆ విధంగా అయితే అలచంద విత్తనాలు వేసుకుంటూ వెళ్తాం. చూడండి, ఈ విధంగా జానడికి ఒక విత్తనం అయితే వేసాము. ఇవి అలచంద విత్తనాలు అనమాట. ఈ విధంగా అంతా ఇదే విధంగా వేసాము. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ కాలుతో అయితే గుడిపేయాలి. ఆ విధంగా అంతా ఇదే విధంగా అంతా కాలుతో అయితే గుడిపేసాము. ఎందుకంటే ఎద్దులు మళ్ళా తోలినామనుకో పక్కన అనేది కాలువ మాది పడి వర్షం పడినప్పుడు నీళ్లు వచ్చి కాలువ మాది ఏర్పడుతుంది అనేసి కాలుతో అయితే గుడిచేసాము అంతా మేము. చూడడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా అయితే విత్తనం వేసాము మేము. 2 ఎకరాలు అయితే వేసేసాము. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.